ఎందుకు ఏర్పాటు చేసినారు మీ అందరికీ తెలుసు. సోదరుడు నజీర్ బాషా వాళ్ళ ఆయన గారు కూడా మా కుటుంబంతో ఆయన బతికినంత కాలం అంతా మాతోనే పనిచేశాడు. ఈరోజు మల్లూరు గ్రామంలో సర్పంచ్గా ఎన్నికై చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకు వ్యతిరేకిస్తూ ఈరోజు నేనున్నానంటూ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరుగుతూ ఉంది. అందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. మీ అందరూ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ సమావేశాన్ని స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నమన్నెం మండల తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, మైనార్టీ సోదరులకు, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మాజీ సర్పంచ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తున్నా. గత 40 రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో జరగనన్ని సమావేశాలు మన రాయచోట్లోనే జరిగినాయి. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు రాత్రి 10 గంటలకు అందరు అభ్యర్థులతో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితేనే వాళ్ళ కుమారులు లోకేష్ బాబు గారు రోజు రివ్యూ చేస్తారు. దాంట్లో మన నియోజకవర్గంలో జరిగిన సమావేశాలు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడా జరగలేదంటే అది మనకు గర్వంగా ఉంది. దాని అంతటికి కారణం అంటే మీరే. ఎందుకంటే ఈరోజు ఇంత ఎండల్లో కూడా లెక్క చేయకుండా ఎక్కడన్నా సమావేశం పెట్టు జనాలు వస్తానే ఉన్నారు. ఏ గ్రామానికి పోయినా ప్రచారానికి పోతే ₹1 డబ్బు ఆశపడకుండా ఉంటుండే 2-3 గన్మెన్లు, వాలంటీర్లు తప్పక ఒక్కడు కూడా వాళ్ళ వెనక తిరిగే పరిస్థితి లేదంటే ఈ రోజు ఈ రాయచోటి నియోజకవర్గంలో మీరందరూ చూపిస్తున్న ప్రేమ అనేది ఇక్కడే కనపడుతోంది. మీరు చూశారు ఈ 45 రోజుల్లో ఎప్పుడూ లేని విధంగా సుమారు 20 ఇఫ్తార్ విందులకు నేను పాల్గొన్నా. రాయచోటి చరిత్రలోనే ఒక రికార్డు. ప్రతి ఒక్క ఇఫ్తార్ విందులో 300 నుంచి లెక్కేస్తే 2000 మంది పాల్గొనే రోజులు కూడా ఉన్నాయి. ఇంకా చాలా దానికి టైం పోలేకపోయినాం. అవి పక్కన పెడితే జైహో బీసీ అని ప్రోగ్రాములు చేస్తూ వచ్చినాం. ఎక్కడ జైహో బీసీ కార్యక్రమాలు పెడితే అక్కడ బీసీ సోదరులు అయితే ఎంత చైతన్యవంతంగా వస్తా ఉన్నారంటే మనం ఆలోచించాలా. ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో పెట్టినాం. మళ్ళా మండలానికి ఒక 5 గ్రామాల్లో పెడతా వస్తున్నాం. ఎక్కడ పెట్టినా మేము సైతం అంటూ వాళ్లే భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ₹1 ఆశపడకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేం, కార్యకర్తలైతేనేం ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవి కాకుండా కూడా కుల సంఘాలు వాళ్ళు కూడా మేము సైతం అంటూ ముందుకు వస్తారు. నిన్న వడ్డెర సోదరులు రాయచోట్లో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టినారు. వాళ్లే సొంత ఖర్చులు పెట్టుకుని భోజనాలు పెట్టి మమ్మల్ని ఆహ్వానించినారు. ఇవి పక్కన పెడితే గ్రామ స్థాయిలో ఎక్కడ చూసినా మీటింగ్లో నిన్న నారాయణ రెడ్డి గారిపల్లి పంచాయతీలో ఎర్రగుంటలో ఒక గ్రామంలోనే 1500 మంది ఒక ర్యాలీగా పిలిచడం జరిగింది. అంటే అర్థం చేసుకోవాలా, ఈరోజు పక్కల పార్టీ వాళ్ళు ప్రచారానికి పోయేదానికి కూడా భయపడే పరిస్థితి ప్రజల్లోకి. ఈరోజు మనము ఇన్ని సమస్యలున్నా, ఇంత ఎండ ఉన్నా కూడా చైతన్యవంతులై గ్రామాల్లో పర్యటిస్తామంటే ఒక శుభ సూచకం. మనం పేపర్లలో, టీవీలలో చూసే సర్వేలు నమ్మాల్సిన అవసరం లేదు. మనం మీ ముఖాల్లో కనపడే ఆనందం, ఇలాంటి మీటింగులకు మీరు వందలాది మందిగా ₹1 ఆశించకుండా, ఏమి కల్మషం లేకుండా ఇలాంటి ప్రోగ్రాంలకు వస్తానంటే అదే మీ యొక్క గొప్పతనం. ఒక పార్టీ నేను సుమారు 50 రోజుల నుంచి క్యాన్వాస్ చేస్తా ఉన్నా. ఏ వార్డుకు పోయినా, ఎక్కడ ఏ పంచాయతీలో తిరుగుతా ఉన్నా పాంప్లెట్ ఇస్తానంటే మేము వేసేది దానికే అంటారు. అంటే అర్థం చేసుకోండి, వ్యక్తులకు ఓట్లు ఉంటే 10-15 ఉంటాయి నూటికి. రాంప్రసాద్ రెడ్డికో ఇంకో రెడ్డికో ఓట్లు ఉండేది వచ్చి ఒక పార్టీకి, వ్యవస్థకు ఓట్లు. నిజం నేను ఒప్పుకుంటానా, నేను ఏదైనా నిజమే మాట్లాడతాను, నాకు అబద్ధం చెప్పేది రాదు. ఎందుకంటే ఎక్కడైనా కార్యకర్త లేనిదే రాజకీయమే లేదు. మనం చెప్పచ్చు, ఇప్పుడు అందరూ డబ్బులుండే వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు ఉండేవాళ్ళు, టాటాలు పిల్లలు కూడా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కాలేరు. వాళ్ళు డబ్బులుంటే సరిపోదు. ఈ రోజు ఒక పార్టీ అనేది బలంగా ఉంటే ఆ పార్టీకి అనేది ఓట్లుంటాయి.
100 మందిని పోయి ఓట్లు అడిగితే ఓటేస్తామంటారు. అందుకు మనం ఒకటే గమనించాలా, పార్టీని బలం చేయాలంటే కార్యకర్తల్లో ఉత్సాహం ఉండాలా, చైతన్యం ఉండాలా. అది ఇప్పుడు మన రాయచోట్ల కనపడతా ఉంది. ఆ చైతన్యంతోనే మనం ముందుకు పోతే తప్పకుండా విజయం అనేది మనకే దక్కుతుంది. ఇదైతే నేను బాగా గమనించిన. ఎక్కడ ఏ పల్లెకు పోండి, ఏ వార్డుకు పోండి, 30 ఏళ్ళు 20 ఏళ్ళనే టైంతో సహా చెప్పేస్తాండ్రు. అంటే ఆ ధైర్యం మాలాంటి వాళ్లకు నిజంగా ఈ ఎండలకు తిరుగుతా ఉన్న వాళ్ళు ఇచ్చే ఉత్సాహం చూస్తుంటే మనకు రాత్రి 1 గంట అయిందా, పొద్దున్నే మళ్ళా 7 గంటలకు స్టార్ట్ చేసినా కూడా అంత ఉత్సాహంగా పరిగెత్తామంటే మనకు అక్కడ జనాల నుంచి వచ్చేది మన కార్యకర్తలు మనం నడిపించే దాంట్లోనే ఉంది. అందుకు మనం ఎవరం గొప్పవాళ్ళం కాదు. ఈరోజు ఒక పార్టీ అభ్యర్థిగా ఒక వ్యవస్థ కింద ఒకటి నేను అందరికీ చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ కనీ విని ఎరుగని రీతిలో మన రాయచోట్ల